ఈ సమయాన్ని దేవుడిచ్చి పరిశుద్ధమైన మాటలు మీ అందరితో పంచుకోవాలని, అది కూడా దైవజనుల మధ్య అవకాశాన్ని బట్టి కూడా మీ అందరికి బట్టి కూడా నాకు ముందుగా ప్రభు యేసుక్రీస్తు వారికి వేలాది ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ఆల్రెడీ పాస్టర్ గారు చెప్పారు, ఇంకా నేను చెప్పేది ఏం లేదు. ఒకటే చెప్పదలుచుకున్నాను. ఏదైనా కానీ మొదటి కుటుంబం చూసుకుంటే ఆదాము అవ్వ గారికి ఎంతమంది పిల్లలండి? మొదటి సంతానం ఆదాము అవ్వ గారికి 2 కుమారులు పుట్టారు కదా. వాళ్ళ పేర్లు ఏంటి? కయ్యూను, హేబెలు. మొదటి కుటుంబంలోనే 2 కుమారుల్లోనే 2 వ్యత్యాసం ఉన్నాయి. 2 విధాలుగా ప్రవర్తించారు. దేవుని మాటని గైకొన్నవాడు ఒకడు, దేవుని మాటని గైకొన్నవాడు ఇంకొకడు. కయ్యూను ఏంటి? నామకార్థ క్రైస్తవుడుగా ఉన్నాడు. బట్ హేబెల్ ఎట్లా ఉన్నాడు? నిజమైన క్రైస్తవుడిగా ఉన్నాడు. దేవుని మందిరం గాని, దేవుని వాక్యం పట్ల గాని కూడా పూర్తిగా పరిపూర్ణంగా దేవునికి అర్పించింది ఎవరు? దేవుని మాటల్ని ఆసక్తిగా చూసింది ఎవరు? హేబెల్. కయ్యూను ఏంటి? నామకార్థంగా చాలా మటుకు మనం ఉన్న వాళ్ళు కూడా, మనం కూడా, మన పిల్లలు కూడా మందిరానికి కానీ వాక్యానికి ఎలా పంపిస్తున్నామంటే కయ్యూను ఇచ్చిన అర్పణలాగా నామకార్థ స్థితిలో, నామకార్థ వాక్యంగా చాలా మందికి మన కుటుంబమైనా కానీ మన పిల్లలైనా కానీ అలానే పెంచుతాం. కానీ నిజమైన దేవుణ్ణి భక్తితో పెంచాలా, భయభక్తులతో పెంచాలండి? భయభక్తులతో పెంచాలి. దేవుని క్రమశిక్షణ ఉండాలి. దేవుని మాటలు ఉన్నప్పుడు కానీ, దేవుని మందిరానికి పంపిస్తున్నప్పుడు కానీ, దేవుని మాటలు వింటున్నప్పుడు కూడా అంతే రీతిగా భయభక్తులు కలిగి దేవుని వాక్యాన్ని మనం వింటున్నాం, దేవుని వాక్యాన్ని వినాలి అని వచ్చి కూడా మన ఆలోచన చాలా మందికి కూడా ఇక్కడ ఉండవు. చాలా ఆలోచన చాలా చోట్ల తిరుగుతూ ఉంటాయి. ప్రతి ఫంక్షన్ లో కానీ, ప్రతి ఈవెంట్ లో కానీ, మ్యారేజ్ ఫంక్షన్ లో కానీ మనం చూస్తాం ఏంటంటే ముందుగానే వస్తారు కానీ దైవజనుడు పాపం చాలా ప్రయాసతో చెప్తానే ఉంటారు కానీ ఆయన మాటలను కూడా ధ్యానించేది కూడా వినేది కూడా చాలా కొద్ది. అది ఎవరంటారంటే నేను హేబెల్ లాంటి వారు దేవుని మాటలను శ్రద్ధగా అయిన కయ్యూను లాంటి మనస్తత్వం కాకుండా మన పిల్లలు ఎంతమంది అయినా ఉండి, మనమైనా ఉండి కానీ ఆది కుటుంబం దేవునితో సహవాసం కలిగిన కుటుంబం, అది దేవుని చూసిన కుటుంబం, దేవునితో నడిచిన కుటుంబమే అపవాదికి లోబడిపోయింది. నా కుటుంబం ఇంకే పాటిది? మనం దేవునితో అంత పరిశుద్ధంగా సహవాసం ఉందా? మన బిడ్డలు కూడా అట్టి మాదిరిగా దేవుని వాక్యానికి అంత దగ్గరగా ఉన్నావా? లేవు కదా. మన పిల్లల్ని ఎలా పెంచాలి? దేవుడు ఎంతో ఇష్టంగా మనకి ప్రతి ఒక్క శ్రేష్టమైన బహుమానాన్ని ఇస్తానే ఉన్నాడు. ఆ శ్రేష్టమైన బహుమానాన్ని శ్రేష్టంగా ఇచ్చే ఫలంగా పెంచుతున్నావా? లేదా ఎలాంటి ఫలాలు ఇచ్చి రేపు ప్రభు అయిన తండ్రి దగ్గరికి వెళ్ళి మన ఫలాల్ని, మన ఆత్మీయ జీవితాన్ని చూసినప్పుడు ఆనందించి, రుచి చూసి ఆనందించేలాగా ఉండాలా? లేదా ఈ ఫలాన్ని చూసి బాధపడేవారిలాగా ఉండాలా? మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం చదవండి ఎవరైనా. రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం చదవండి. దేవునిని ఎరుగుదమని వారు చెప్పుకొందురు గాని అసహ్యులను, అవిధేయులను, ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులయ్యుండి తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు. కయ్యూను ఇదే స్థితిలో ఉన్నాడండి. నాకు దేవుడు తెలుసు, మనం కూడా క్రైస్తవులం కానీ ప్రతి ఒక్కరం కూడా నాకు దేవుడు తెలుసు, మందిరానికి వెళ్తున్నా, వాక్యానికి వెళ్తున్నా, నా బిడ్డలకు వాక్యాన్ని చెప్తున్నా అని అనుకుంటాం. కానీ మనలో దేవుడు ఉన్నాడో లేదో, దేవుని యొక్క ఆత్మ ఉందో లేదో ఎలా తెలుస్తుందండి? మన క్రియల ద్వారా దేవుని తెలుసుకుంటున్నావా లేదా అని ఉంటది. మన బిడ్డలకు కానీ కూడా మనం దేవుల్ని పెంచుతున్నావా, దేవుని మాటల్లో పెంచుతున్నావా లేదా అని ఎలా తెలుస్తుంది? వాళ్ళ క్రియల వల్ల. వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ ప్రవర్తన ఏంటి? దేవుని ఆత్మ మనలో ఉందా, లేకపోతే అపవాది ఆత్మ మనలో ఉందా? అది ఎలా బయలుపడుతుంది? మన క్రియలు, మన మాటల వల్ల బయలుపడుతుంది. మనం చేస్తున్న ప్రతి ఒక్కటి కూడా పాపం అనేది తెలిసి కూడా చాలా మటుకు కూడా కానీ పాపంగానే చేస్తా ఉంటాం. అది ఎందుకు చేస్తారో తెలుసా అండి?
మనం చేసే తప్పైనా కానీ కూడా చాలా మటుకు కూడా ఆ పాపానికి చేయడానికి ఇష్టపడతాం. ఎందుకో తెలుసా? ఎందుకంటే మనలో దేవుని ఆత్మ లేనప్పుడు ఏ ఆత్మ ఉండదు అన్నాడు ఇక్కడ? భ్రష్టులు అయిపోతారు. భ్రష్టుని ఆత్మ అంటే అపవాది ఆత్మ ఉంటుంది. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చూసుకుంటే 32వ వచనం చదవండి. ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణముకు తగినట్టు వారు అను దేవుని న్యాయ విధిని వారు బహుగా ఎరిగి ఉండి వాటిని చేయించున్నారు. అవన్నీ చేసేయి మనం ఈ లోకంలో చేసేయి మన మాటలు గాని, ద్వేషాలు గాని, ఈర్ష్యలు గాని, అసూయలు గాని, కలహాలు గాని, అవన్నీ చేసేవి కూడా దేవునికి ఇష్టమైనవి కాదు. అవన్నీ చేయటం వల్ల మరణం వస్తుందని తెలిసి కూడా ఏం చేస్తున్నారు? వాళ్ళు భ్రష్టులు అయిపోయిన వారు, దేవుని ఆత్మ లేని వారు ఏం చేస్తున్నారు? అవి చేయటానికే ఇష్టపడుతున్నారు. అది చేయటానికి ఇష్టపడటమే కాకుండా ఇంకేం చేస్తున్నారంట? ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించు వారితో సంతోషంగా సమ్మతించుచున్నారు. అంటే ఏంటి అర్థం? అలా ఉండటమే కాకుండా అలా ఎవరున్నారో వాళ్ళతో ఉండటానికి ఇష్టపడుతున్నారు, ఆనందపడుతున్నారు. అవ్వ పాపం చేయటమే కాకుండా ఏం చేసింది? తన భర్తను కూడా, తన కుటుంబాన్ని కూడా పాపంలోకి పెట్టింది. మనం మన పిల్లల్ని ఎలా పెంచాలి, మన పిల్లల్ని ఎలా ఉండాలి, మనం ఎలా ఉండాలి? మనం వాక్యం ప్రకారంగా మనలో ఏముని ఆత్మ ఉండాలి? దేవుని ఆత్మ ఉండాలా? లేకపోతే దుష్ట మనస్సు కలిగి దుష్టుని ఆత్మ భ్రష్టుడిలాగా ఉండాలా? అలాంటి చేస్తున్నప్పుడు